ఎండితే తరుగైతదని పచ్చిదే తిన్నారని సామెత. ఇప్పుడు జిల్లాలో ఇదే సామెత చెప్పుకుంటున్నారట. గతంలో అవకాశం దొరికిందని అడ్డంగా వాడేసుకున్న వాళ్ళు ఇప్పుడు బుక్ అయిపోయామని టెన్షన్ పడుతున్నారట. రూల్స్ తప్పినందుకు ఏ ముంచుకొస్తుందోనని ఫీల్ అవుతున్నారట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోస్టింగ్లపై పోలీసులు తిప్పలు పడుతున్నారట. ట్రాన్స్ఫర్ల కోసం వెళ్తే పాత లెక్క తీస్తున్నారట. 10 ఏళ్ల బీఆర్ఎస్ టైంలో గులాబీ లీడర్ల ఇష్టారాజ్యంగా బదిలీలు చేయించారట. పోలీసులు కూడా తమకు అనుకూలమైన ప్లేసుల్లో పోస్టింగ్లు తీసుకున్నారని టాక్. ప్రతిఫలంగా పోలీసులు కూడా స్వామి భక్తి బాగానే చూపించారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల వరకు పోలీసులు అధికార పార్టీకి అండదండలుగా ఉన్నారనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాత ఫైళ్లు దులుపుతున్నారట. గతంలో అధికార పార్టీ నేతలు బలవంతంగా చెప్తేనే చేశామని సంజాయిషీ ఇచ్చుకుంటున్నారట ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు. కొత్త ప్రభుత్వంలో పోస్టింగ్ పొందాలంటే ఇబ్బందులు పడుతున్నారట పోలీసులు. గతంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పోలీసులకు మంత్రులు, ఎమ్మెల్యే దగ్గరికి ఎంట్రీ దొరకడం లేదట. మంత్రుల అనుచరులు, ఇతర ముఖ్య నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారట కాకీలు. బీఆర్ఎస్ అండతో రెచ్చిపోయిన పోలీసుల పేర్లు రికమెండ్ చేయడానికి ముందుకొస్తలేరట కాంగ్రెస్ లీడర్లు. విపక్ష నేతలు గతంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా స్థానికులు బయటకొస్తే కూడా పోలీసులు జులుం చూపించారన్న ఆరోపణలు ఉన్నాయి. మంచి పోస్టింగ్లను బాగానే ముట్టజెప్పి తర్వాత స్వామి కార్యంతో పాటుగా స్వకార్యం పూర్తి చేసుకున్నారని బోలెడన్ని విమర్శలున్నాయట. కొత్త సర్కార్ వచ్చాక జరిగిన బదిలీల్లోనూ కొన్ని పోస్టింగ్లు వివాదాస్పదంగా ఉన్నాయని సమాచారం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రతిపక్ష నాయకులను వేధించిన పోలీసులకు పోస్టింగులు ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకులు గుర్రుగా ఉన్నారట. మంత్రులను, ఎమ్మెల్యేలను కింది స్థాయి నాయకులు తప్పుదోవ పట్టించారని ఫైర్ అవుతున్నారట. ఖమ్మంలో బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించిన పోలీసులకు పోస్టింగ్లు కేటాయించడంలో ఓ నాయకుడు కీలకంగా వ్యవహరించారట. పోస్టింగ్లపై తప్పుదోవ పట్టించిన లీడర్ పై ఓ మంత్రి ఫైర్ అయ్యారట. అవినీతి ఆరోపణలున్న పోలీస్ అధికారులపై విచారణకు ప్లాన్ చేస్తోందట ప్రస్తుత సర్కార్. డీఎస్పీ, ఏసీపీల బదిలీలపై ఫోకస్ పెట్టారట. పోస్టింగుల్లో ఎవరి ప్రమేయం ఉందో తేల్చే పనిలో పడ్డారట. ఇసుక అక్రమ రవాణాకు సహకరించిన పోలీస్ బాసులపై స్పెషల్ ఫోకస్ పెట్టారట.